అడవి ఉంది, పెద్ద అడవి ఉంది. అడవిలో పులి, సింహము, ఏనుగు, కుందేలు, నక్క ఇలా చాలా జంతువులు ఉన్నాయి. వాటిలో కుందేలు చాలా తెలివైంది. ఓకేనా. సింహము వచ్చి బయటికి వచ్చేది అన్ని జంతువులు చంపేస్తుంది, అన్ని జంతువులు తినేసేది, రోజు ఎన్నో జంతువులు తినేస్తుంది. కానీ జంతువులు భయపడిపోయినాయి. ఇలా అయితే వేయాలని చెప్పేసి అన్నీ కూడా మీటింగ్ వేసుకొని సింహరాజా మేము మీకు రోజు ఒక జంతువుని పంపిస్తాము, నువ్వు అలా అందరినీ చంపొద్దు అని చెప్పేసి అడిగినాయన్నమాట. దానికి సింహం ఒప్పుకొనింది, సరే అని చెప్పింది. ఓ రోజు ఏం పోయింది, నక్క పోయింది, తినేసింది. ఇంకో రోజు ఏం పోయింది, పిల్లి పోయింది, తినేసింది, అడవి పిల్లి. తర్వాత కుందేలు వంతు వచ్చింది. కుందేలు చాలా తెలివైంది, ఆలస్యంగా పోయింది, తొందరగా పోలేదు. సింహం దగ్గర తొందరగా పోకుండా ఆలస్యంగా పోయింది. అప్పుడు దీనికి కోపం వచ్చింది, సింహానికి కోపం వస్తే ఈరోజు మీద ఏమి ఈరోజు లేట్ వచ్చావు అని చెప్పి అడిగింది గట్టిగా. అప్పుడు ఉంటే దానిలో ఇంకొక సింహం ఉంది. ఆ సింహము నన్ను అడ్డు పెట్టుకునింది, తింటానని చెప్పింది, కానీ నేను పరిగెత్తి తప్పించుకొని వచ్చినాను అని చెప్పి అందుకే లేట్ అయిందని చెప్పింది అన్నమాట. ఎక్కడ నుంచి చూపిస్తారా అని చెప్పేసి అడిగింది సింహం. తర్వాత అది కుందేలు చేసింది, ఒక బావి తెప్పించుకుంది, బావి దగ్గరికి. ఆ బావిలో ఇంకా అక్కడ నుంచి చూపించింది. అక్కడ సింహం ఇట్లా వంగింది కదా, వంగినప్పుడు ఆ సింహం యొక్క నీడ ఉంటుంది కదా, ఆ నీడ అక్కడ పడింది, బావిలో పడింది. అవునా అని చెప్పేసి గట్టిగా అరిచింది. అది సింహం అరిసిన వెంటనే కింద లోపల కూడా అరిచింది, చూడు రాజా చూడప్పా అని చెప్పి అని అన్నమాట. అప్పుడు ఇదేం చేసింది సింహము, అవును రే నిజమే అని చెప్పేసి దాంట్లో ఎగిరిసింది, బావిలోకి ఎగిరి అది చనిపోయేసింది సింహం. అర్థమైందా. అప్పుడు కుందేలు మాత్రం తప్పించుకునింది అనమాట. అంటే తెలివి ఉపయోగించింది, అందరి మాదిరిగా బలి కాకుండా, ప్రాణం పోకుండా తెలివి ఉపయోగించింది. కాబట్టి మీరు కూడా అందరి మాదిరి వండుకోకుండా తెలివి ఉపయోగించుకొని బతకల్ల. అర్థమైందా. చిన్న పనులు చేయకూడదు. అమ్మ చెప్పిన మాట వినాలా, నాన్న చెప్పిన మాట వినాలా, టీచర్ చెప్పిన మాట వినాలా. మీరు ఎప్పుడైనా కానీ ఒక మాట చెప్పిందంటే ఆ మాట ప్రకారం ఉండాలా. ఓకేనా. ఓకే. అడవిలో ఏమున్నాయిరా? వెరీ గుడ్, క్లాప్స్. అడవికి రాజు ఎవరు? వెరీ గుడ్, క్లాప్స్. జంతువులన్నిటిలో ఇప్పుడు చెప్పిన కథలో తెలివైంది ఏ జంతువు? వెరీ గుడ్, క్లాప్స్. సింహం దగ్గరికి ఆలస్యంగా పోయింది ఏ జంతువు? వెరీ గుడ్, క్లాప్స్. సింహము ఎక్కడ తొంగి చూసింది? దేంట్లో? వెరీ గుడ్, క్లాప్స్.